నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత లేఖ అయితే ఒక సంచలనం సృష్టించింది. అటు తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ కుటుంబంలో మూడు ముక్కలాటగా మారిపోయింది కవిత లేఖ. అయితే లేఖ తర్వాత ఈరోజే కొత్త నూతన ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం, వీటన్నిటిపైన ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. గతంలో కేసీఆర్కి అతి సన్నిహితంగా ఉంటూ అనేక విషయాల్లో సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి రాములు నాయక్ గారు, ఎక్స్ఎమ్మెల్సీ. సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, కేసీఆర్ కుటుంబంలో ఇది గతంలో ఎక్స్పెక్ట్ చేసిరా ఇట్లాంటి సందర్భం మనం? మేము ఎప్పుడో ఎక్స్పెక్టేషన్ చేసినాం. వీళ్ళు అధికారంలో వచ్చి అవినీతి ఎక్కడైతే మొదలుపెట్టిరో అప్పుడే మేము అనుకున్నాం. ఏమని అన్నామంటే, ఇది ఏదో ఒక రోజు నిండిన కుండ ఇది అవుతుంది, ఈ కుండలో మొత్తం నిండిపోయారు. ఆ రోజు చీమల పుట్టలు లెక్క తయారు చేసినాం తెలంగాణని. ఆ రోజు తెలంగాణ అంటే సెంటిమెంట్ మీద ఉరికినాం. ఆ రోజు భూమయ్యతోటి పనిచేసినాం, భూమన్నతోటి, తర్వాత ఇంద్రారెడ్డితోటి, తర్వాత కొంత ఎవరు తెలంగాణ అంటే వాళ్ళు ఎంబటి ఉరికినాం. ఉరికి వాళ్ళు 6 నెలల తర్వాత పార్టీ మార్చినప్పుడు ఇంట్లో కూర్చొని బాధపడ్డాం. తర్వాత 2001 ఏప్రిల్ 27వ తేదీ ఇంకోటి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి ఆ రోజు రోడ్ నెంబర్ 14 బంజారాహిల్స్కించి ఇంటికించి బయలుదేరి కరీంనగర్ మొట్టమొదటి జెండా నందినగర్ తాండలో ఎక్కించిన నేను. ఆ రోజు ఉద్యమకారుడు. ఆ రోజు ఉద్యమంలో మాకు తిలకం దిద్ది ఆశీర్వాదం ఇచ్చి ఆరతి బట్టి మమ్మల్ని సాగపంపారు. అక్కడికించి మా ప్రయాణము 2001 నుంచి 14, అంటే రామునికి 12 సంవత్సరాల వనవాస కాలం ఉంటే మాకు 14 సంవత్సరాల వనవాస కాలం. కానీ ఆ వనవాస కాలం 14 రోజుల లెక్కనే పోయింది మాకు. ఎప్పుడు కొట్లాట, పోరాటము, ఏదో మీటింగ్లు, రోడ్ రోకో, రాస్తా రోకో, వంట వార్పులు ప్రజల లోపల ఉండేటోళ్ళం. వచ్చిన తర్వాత నేను గ్రహించింది ఏంటంటే, ఇది కొన్ని రోజులే ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత ఇది నిండిపోయిన కుండ పగలక తప్పదు. ఇవాళ ఆమె కొత్త పార్టీ పెడతాను, కొత్త ఇది చేస్తాను అని చెప్తుంది. సామాజిక తెలంగాణని ఇప్పుడు యాదుకొస్తుంది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ ఎందుకు యాదుకు రాలే? ఇవాళ నీకు బయటికి రాగానే ఇవాళ పార్టీ ఏ దాని మీద నువ్వు పార్టీ పెడతావు? కాంగ్రెస్ పార్టీ పనిచేస్తలేదా ఇక్కడ? అధికారంలో మీరే ఉండే కదా 10 సంవత్సరాలు. మీ అవినీతి మీద మీకు వ్యతిరేకంగా మీ చేసిన అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, అప్పుల కుప్ప చేసిపోయారు అనేది ప్రజలు డిసైడ్ అయి ఉండి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఇక్కడ పార్టీలు ఎప్పుడు పుట్టుకొస్తాయంటే ప్రజలు కోరిక మేరకు పార్టీలు పుడతాయి. కానీ నా కోరిక మటుకు, కవిత కోరిక మటుకు పార్టీ పుట్టలేదు. ఆ రోజు సెంటిమెంట్ ఉండే తెలంగాణది. మేము పెట్టినప్పుడు సెంటిమెంట్ని క్యాచ్ చేసుకొని సెంటిమెంట్ని రెచ్చగొట్టి, ఎప్పుడైతే కొంత వీక్ అవుతున్నామో సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఆ విధంగా మేము 14 సంవత్సరాల తర్వాత రాష్ట్రాన్ని సాధించినాం. సాధించిన రాష్ట్రం ఏమైంది? నేను అనుకున్న ఆ రోజు పగటి కలలు కన్నా ఈయన మాటలు ఈయనకు చాలా దగ్గర కదా. రామునికి హనుమంతుడు ఏ విధంగా ఉంటాడో రాములు నాయక్ ఆ విధంగా ఉన్నాడు. రాములు నాయక్ పేరు ఉంది కానీ నేను హనుమంతుని పాత్ర పోసిన, ఆయననేమో కేసీఆర్ని రాముని పాత్ర ఇది చేసిన, పెద్దన్న లెక్క ఇది చేసిన. ఆయన కాళ్ళలో ముళ్ళు కూర్చుకుంటే పండ్లతోటి తీసిన వ్యక్తిని ఎవరన్నా భయపెట్టిస్తే ఏంద్రా చూసుకుందాం రా అనేటోంది. పంచిమంచాలు భయపెట్టిరు, భయపడ్డాడు. కానీ నేను ఎక్కడ భయపడలేదు, ఎందుకంటే నా దాంట్లో నిజాయితీ ఉంది, కరప్షన్ లేదు. తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మా పాడుబడ్డ పోడు భూములకు నీళ్ళు వస్తాయి, మా పంటలు సస్యశ్యామలంగా ఉంటాయి, రైతుల ఆత్మహత్యలు పోతాయి, హాయిగా పెరుగు అన్నం తిని అరుగు మీద పండుకుంటామని కలలు కన్నాం. కానీ ఆ కలలుగానే ఉండిపోయింది. ఈ 14 సంవత్సరాలలో నేను 4 సంవత్సరాలు అధికారంలో ఉన్నా వాళ్ళ ఎంబడి. నేను ఎమ్మెల్సీగా ఉన్నా. ఆ రోజు ఎమ్మెల్సీ పదవి ఎవడన్నా ఇడిచిపెట్టి వస్తాడా? ఇదేం తెలంగాణ అయిందా అనుకొని వదిలేసి వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడ తృప్తిగా నేను బతుకుతున్నా, లేకుంటే కుమ్లి 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 మనిషికి గుండెపోటు వస్తుంది. దానికి ట్రీట్మెంట్ ఉండదు. కుమ్లితో మనిషికి ట్రీట్మెంట్ ఉండదు. అది చూసి వీళ్ళ అవినీతి చూసి నేను 5,000 రూపాయలు ఇస్తే ఒక 1,000, 2,000 దాపెట్టుకునే సంతోషరావు
40-50 కోట్ల డైమండ్లు తీసుకున్నప్పుడు వీళ్ళ అవినీతి ఏ స్థాయికి చేరిందో నీకు అర్థమవుతుంది. అందుగురించే ఇప్పుడు ఈడ కవిత పార్టీ పెట్టడానికి ఆ ఆస్తులలో లక్షలాది కోట్లు సంపాదించిండు కేసీఆర్. వీళ్ళ పీడీ 10 పీడీలు తిన్నంత పైసలు అరగవు. ఆ పీడీల పైసలకు ఏం చేయాలి, నా వాట నాకు రాలేదు అనే ఉద్దేశంతో ఆమె పార్టీ పెడతా, కొత్తగా ఇది చేస్తా, సామాజిక తెలంగాణ లేదు, పొలం నుంచి మాట్లాడనియ్యలేదు. ఆ రోజు ఉద్యమకారులను 10 సంవత్సరాలు మీ నాయన ఎవరిని మాట్లాడించాడు? వస్తాడు, డైరెక్ట్ మైక్ తీసుకుంటాడు, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. కానీ ఇవాళ 10 సంవత్సరాలు నీకు యాదకు రాని సామాజిక తెలంగాణ ఇవాళ నీకు యాదకు వస్తుందా? కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్కు శత్రువుగా ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసే ప్రయత్నం చేస్తుంది, మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు. అందులో రాముల నాయక్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. నిజంగా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసిందా కవిత? కవిత మాట్లాడితే రాముల నాయక్ మాట్లాడేటోడేనా? వాళ్ళ తండ్రి నా దగ్గర దూతగా పంపిస్తే నేను రిఫ్యూజ్ చేసిన. కవిత ఎంత ఈమె తెలంగాణ జాగృతి పెట్టింది రాములు నాయక్. ఈమెను తీసుకుపోయి అడవులలో దింపింది రాములు నాయక్. ఆ రోజు తమ్మి కవిత తెలంగాణ జాగృతి సంస్థ పెట్టిందిరా, స్వచ్ఛంద సంస్థ, అది పార్టీలకు దూరంగా ఉంటుంది, తమ్మి కొంత ఏరియాలో దింపంటే ఆ రోజు 10 రోజులు ఈమె బోతుల మెడికల్ క్యాంప్ పెట్టింది. ఆ మెడికల్ క్యాంప్కి నేను నాయకత్వం వహించిన. నా పని ఏంటంటే రోజు 5,000 మండలంలో ఒక 5,000 మంది జమ కావాలి, 10 మంది డాక్టర్లు, మందు ఆమెదే దక్కింది. వాస్తవాలు ఏముంటే అదే చెప్పాలి. అట్లా నేను జనాల మీద ఒక బ్రోకర్ కలిసిండు మా దగ్గర ఒకడు. ఆడ రాజీవ్ రెడ్డి అని నా పిఏ ఉండే. ఆడు ముందు చైర్మన్ గిట్ట అయిండు. ఆడు ఎందుకు అంటుంది అంటే బాధతోటి మా ఉసురు, మా కలకల ఉద్యమకారులది 1,200 మంది తగులుతుంది, అందుగురించే తగులుతుంది, ఇది అవుతుంది. ఆ రోజులలో ఏమైందంటే 15-20 వేల రూపాయలు ఆమెకి పిఏకి ఇస్తుండే. దగ్గర అయ్యి ఎప్పుడైతే హైదరాబాద్ వస్తాడో ఒక పట్టు చీర ఇంటి పండ్లు తీసుకుపోయి దగ్గరకు అయ్యిండు. 25 లక్షలకు టికెట్ అమ్ముకుంది కవిత. ఆ రోజు నుంచి అవినీతి. పైసలు అంటే పిచ్చి. ఇది మా చెల్లెకు తొందర ఎక్కువ, చల్లని రూపాయల గీత ఎక్కువ ఎట్లనో మా చెల్లెకేమో తొందర ఎక్కువ. అందు గురించి నేను పార్టీ పెడతా, నేను అది చేస్తా, నాయన మంచోడు, నాయన దేవుడు, నాయన పక్కకు అంతి భూతాలు దయ్యాలు. ఎవరు దయ్యాలు చెప్పరాదు? నీ బావ దయ్యమా, నీ అన్న దయ్యమా, లేకుంటే నీ సంతోషరావు దయ్యమా? ఎవరు దయ్యాలు ఉన్నారు? దయ్యాలకు మా అటువంటిలకు అందరినీ బయట పంపించారు. ఆ రోజు ఏమో రాములు నాయక్కు షోకాజ్ నోటీస్ లేదు, ఏం లేదు, పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా నేను ఎక్కడ పోయింది మాట్లాడింది లేదు, ఏం లేదు. గోల్కొండ హోటల్ పోయినా పైకి దిగుతున్నా సస్పెండ్ టీవీలలో. ఇట రాజేందర్ని బయటికి పంపించారు, ఏ షోకాజ్ నోటీస్ ఇచ్చారు, సస్పెండ్. ఇవాళ బిడ్డ ఉందని ఇంత ఇది చేస్తున్నా, ఇంత పార్టీకి డ్యామేజ్ చేస్తున్నా, ఎందుకు నువ్వు ఇది ఇస్తలేవు? నేను నా కొడుకు బిడ్డ నాకు వెల్ సెటిల్డ్ అమెరికాలో ఉంటారు, ఇద్దరికి పాల్సేర్ బియ్యం ఉంటే సరిపోతుందని నీవు ఇవాళ ఇంత డ్యామేజ్ చేస్తే ఎందుకు నోరు ఇస్తలేవు? ముందుగా సస్పెండ్ చేయండి. పార్టీలో ఇది ఉంది కదా, ఒకటి క్రమశిక్షణ కమిటీ ఉంటుంది, లేకుంటే రకరకాల కమిటీలు ఉంటాయి. మా తమ్ముడేమో లండన్ పోయి డబ్బులు దాపెట్టడానికి ఆయన పోయిండు, కవితమ్మ నా వాటా అయిన అట్టు పోయిండు, నువ్వు ఇస్తావా ఇయ్యవా అని ప్రెజర్ పెడుతూ. ఇంత సడన్గా కవిత ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు? మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు కూడా లేఖ రాయడం, ఆ లేఖ బయటకు రిలీజ్ కావడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే గేమ్ ఆడుతూ ఉన్నారు వీళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో నూతన పార్టీకి స్పేస్ ఉంది కాబట్టి ఆ స్పేస్ని ఇదే కుటుంబం నుండి ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటారు. అట్లా గిట్ట ఉండవచ్చు, నేను కాదంటలేను. ఇప్పుడు కాళేశ్వరం నోటీసులు పోయింది, కాళేశ్వరం నోటీసు పోతే జైలుకు పోతాడనే అదంతో ఏమవుతుందంటే ఇటువంటి డ్రామాలు గిట్ట ఆడవచ్చు. అంటే కేసీఆర్కి ఆలోచనలు ఉంటాయంటారా? అన్ని ఎందుకుంటే ఎత్తుకు పై ఎత్తు. ఆయనంత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో రాజకీయంలో ఆయన ఎత్తుకు పై ఎత్తు, ఆయనకు మించినోడు లేడు. నేను దగ్గరికి చూసిన ఇటువంటిది ఉండవచ్చు. కుట్రలో భాగంగా కవితను ముంగట ఇచ్చి ఆ రోజు ఎవరు షర్మిలక్క పార్టీ పెట్టింది, ఏమన్నది? వాళ్ళ అన్న జైలుకు పోతే రాజన్న బిడ్డని జగనన్న ఇడిచిన బాణం అన్నది 16 నెలలు తిరిగింది. పాపం వాళ్ళ అధికారంలో వచ్చారు. అన్న చెల్లె ఈమె ఏమని పార్టీ పెడుతుంది? ఈడ ఏమని పెడుతుంది చెప్పు? నేను కేసీఆర్ బిడ్డని ఎంపీగా ఓడగొట్టిరంట, ఎంపీగా ఓడిగట్టారు, ఎమ్మెల్సీ ఇచ్చారు కదా.
వీళ్ళ బాధ అంతా ఎక్కడైతే మొన్న వరంగల్ మీటింగ్ జరిగింది కదా, ఆ వరంగల్ మీటింగ్లో కవిత ఫోటో లేదు. అందరికంటే ఎక్కువ బాధ ఎవరు పడుతారు మీకు తెలుసా? బయటికి వస్తలేడు కానీ హరీష్ రావు. వీళ్ళు ముగ్గురు ఎప్పుడు కొట్లాడుకుంటారో, వీళ్ళు మొత్తం ఎట్లా తీసుకోవాలి అనేది ఆయనకు. ఇవి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు హరీష్ రావు చూస్తుండు తమాషా, వాళ్ళని రెచ్చగొడతాడు. నువ్వు కరెక్టే మాట్లాడుతున్నావు అంటాడు, లోపాయకారికంగా జనాలను పంపిస్తాడు ఆయన. కానీ ఆయన రాడు, అక్కడనే ఉంటాడు. ఉంటాడు కవితమ్మకు ఉంటాడు, అటు కేటీఆర్కు ఉంటాడు, ఇద్దరికి ఉంటాడు. ఆయన పాత్ర, ఆయన శకుని పాత్ర పోషిస్తూ ఉంటాడు. నేను మీకంటే సీనియర్ని, నేను ఉంటుంది అమ్మ, మీరు ఎవరు? నేను ముఖ్యమంత్రి కావాలంటే నాకు అర్హత ఉంది, మీకెవరికి అర్హత లేదురా, ఉద్యమకారులకు ఉంది. ఆ రోజు దళిత ముఖ్యమంత్రి అన్నావు, ఆ రోజు సుదర్శన్ రావుకు మంత్రి పదవి అయిపోయింది. ఆ రోజు నేను కొట్టాడినా, ఏమని కొట్టాడినా? హరీష్ రావుకు మంత్రి పదవి ఏమని. సుదర్శన్ రావు నాకు మంచి మిత్రుడు, రైమాన్ మంచి మిత్రుడు, మేము ముగ్గురం ఒక ఇది ఉంటుంటే మంచి మిత్రులు అయినా నేను ఎందుకు హరీష్ రావుకి ఏమన్నా? అరే నీ ఎంబడి ఉంటాడు, నీ పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఉంటాడు, కార్యకర్తలకు దగ్గర ఉంటాడు, నువ్వు ఆయనకి ఇస్తే కొంత కార్యకర్తలు నీ దగ్గర తాకిడి తక్కుతుంది, నువ్వు ఎవరిని గెలవవు అని చెప్పి ఆయన వార్డు మెంబర్ గెలవలేదు నుంచి తీసుకుపోయి టెక్నికల్ మినిస్టర్ చేయించిన హరీష్ రావుకు. ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళని తొక్కుడే వీళ్ళ పని. కొత్త వాళ్ళని దేవులాడతారు, కొత్త పిచ్చగానికి ఏం చెప్పినా ఆడు నమ్ముతాడు. ఇలా ఒక పేపర్లో చూసిన, నువ్వు మా జీడిమెట్ల ఏరియాలో 150 కోట్ల రూపాయలు టోపీ 16 నెలల్లో డబ్బులు ఇస్తాడంట, అధిక వడ్డీ అని తీసుకుపోయి ఆడ పెట్టిరు, ఆడ దుగ్నం లేపుకొని పోయిండు. అట్లా వీళ్ళు ఆ సొమ్ముని పెద్ద అయినా సంపాదించిండబ్బా, బాగా డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బు ఎట్లా ఖర్చు పెట్టాలనో ఇప్పుడు నేను కుల సంఘాలు నడిపిస్తున్నాను. ఒక సంఘం నడిపించడానికి ఎంత ఇబ్బంది పడతాం మేము ఆర్థికంగా మాకు తెలుసు. అది ఇలా పార్టీ పెట్టి నేను నడిపిస్తా, ప్రతి జిల్లాకు ఒక ఇది ఇస్తా, నేను హెలికాప్టర్ వేసుకొని తిరుగుతా, నాకెందుకు లేదు, నేను ఫైర్ బ్రాండ్ని, నేనేం తక్కువ ఉన్నాను. ఇవాళ కవితమ్మ అంటే బతుకమ్మ, మన ఆడపిల్లలు బతుకమ్మ ఎప్పుడు ఆడలే, పట్టు చీరలు ఎప్పుడు కట్టలే, బంగారం ఎప్పుడు వేసుకోలే, ఏ పండుగలు చేయాలో వీళ్ళే నేర్పిర్రు, బోనాలు వీళ్ళే నేర్పిర్రు, తర్వాత డప్పు తప్పులు వీళ్ళే కొట్టిర్రు, తర్వాత ఏమో బతుకమ్మ వీళ్ళే ఇది చేసిర్రు, రకరకాల పండుగలు వీళ్ళే చేసిర్రు. తెలంగాణ సంస్కృతిని వీళ్ళే చూపెట్టారు, మనకు తెలియదు, మన తాత ముత్తాతలకు సంస్కృతి తెలియదు. కానీ మా వాళ్ళకు ఇది ఏమంటారు, నిజాయితీ తెలుసు, వీళ్ళకు కన్వెన్స్ తెలుసు, కన్ఫ్యూజ్ చేసే తెలుసు, ఏ విధంగా డబ్బులు దోచుకోవాలి అనేది తెలుసు. అందు గురించి కుటుంబ కొట్లాట, కుటుంబ తగాదాలు, కుటుంబంలో జరుగుతున్న కొట్లాటకు ప్రజల ముందు నూరాలే. ఈ డబ్బులు ఎక్కడో మేము స్విచ్ బ్యాంకులో పెట్టాలి. ఆ రోజు ఏమన్నాడు మా అన్నగారు, ఎలాగిట్ట నాకు గౌరవం ఉంది, మా అన్ననే అంటాను నేను, ఇద్దరికి బడి రాకుండా మా అన్నగారు అంటాను నేను. ఏమన్నాడు, తెలంగాణ ప్రజలకు నేను కనుక మోసం కనుక చేస్తే రాళ్ళతోటి కొట్టండి అన్నాడు. మీకు తలకాయ అట్లనే ఉండదు, నీకు ఉండాలి, నువ్వు బతికే ఉండాలి, నువ్వు కుమిలి నువ్వు బాధపడుకుంటూ ఉంటే నాకు మజా వస్తూ ఉంటుంది. నువ్వు సడన్గా ఇదైతే ఏమవుతుంది? అందుగురించే ఇది మజా రాదు. అందుగురించే తలకాయ నరకన్నా తలకాయ పెట్టుకో అన్నా, తలకాయ నరకకు. నరికితే మళ్ళీ నేను ఏడవలసి వస్తుంది. ఎందుకంటే ఇద్దరం 14 సంవత్సరాలు శోభం చేసినాం, 4 సంవత్సరాలు అధికారంలో ఉన్నామని నా కళ్ళకి టపటప నీళ్ళు కారుతాయి. కానీ నేను నరకోకు, నువ్వు ఇట్లా బాధపడు, సంతోషిస్తుంది. ఓకే, ఇవాళ కల్వకుంట్ల కవిత జాగృతికి నూతన భవనాన్ని ఓపెన్ చేసింది, కొత్త కార్యాలయం. నేను కొత్త కార్యాలయం చేస్తుంది. నేను ఏమంటా మా చెల్లె గారికి ఏమంటా, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి 100 రూపాయలకు గజం ఇచ్చిండు. మా మెట్టు ప్రకాష్ ఉన్నాడు, ఆయన నేను ఇద్దరం కలిసి అక్కడ పర్మిషన్ తీసుకో, మొత్తం నేనే కట్టినా కదా, అది ఉద్యమకారులది జాగా సెలెక్ట్ చేసి నేను. అప్పుడు శర్మ అని ఎంఆర్ఓ ఉండే, ఇప్పుడు ఆర్డీఓ అయిండు. ఎక్కడెక్కడనో జాగాలు దేవులాడితే అన్న ఇది బాగుంటుంది, ఇక్కడ కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఉంది, ఈ ముంగటికెంచి కాలువ పోతుంది, ఇది వాస్తుకు ఉంటుంది. అరే ఇవి అన్ని రాళ్ళు రప్పలు కదా తమ్మి అంటే, ఇది బలగొట్టిన తర్వాత ఒక ఇట్ట ఉంటుంది అంటే ఎక్కడెక్కడనో చూసినాం జాగా. లాస్ట్లో ఇది సెలెక్ట్ చేసిన. మా చెమట, మా శ్రమ,
ఆ రోజులలో వైఎస్ రాజశేఖరరెడ్డి గుంజుకుంటా అంటే నాకు సంజీవ్ రెడ్డి నగర్ ఎంత దూరమయ్యా? 1000 మందిని పిల్లలను ఆ ఉచిక మీద దోమల కాటుకు ఇదే అది కట్టిన. నువ్వు ఎందుకు కడతావమ్మా? ఇది ఉద్యమకారుల ఆస్తి. ఇప్పుడే నువ్వు పో ఆఫీసులో. నేను ఉద్యమకారుని, ఉద్యమంలో నేను పనిచేసినాను, నేను అనేక సందర్భాలలో నేను పోలీస్ కేసులు అయినాము, నేను ఇది మాది ఉద్యమకారులదని. ఉద్యమకారులను ఒక 1000 మందిని పట్టుకొని ఈ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందుగా కబ్జా చేయి. అది చేయు. ఆ ఆస్తులు అట్లనే ఉండాలి, అందులో మా వాటర్ రావాలి. ఉద్యమకారులకు ఇచ్చి ఈ పార్టీ మీది, ఇది ఉద్యమంలో నడిపించారు, మీరు కట్టిర్రు, ఇది మీరే వాడుకోవాలి అని చేయి. ఉద్యమకారులకి ఇది చేయి. అది చేయక నేను కొత్తగా పెట్టిన. ఎక్కడ పెట్టినావు కొత్తగా? ఇలా కొత్తగా పార్టీ ఆఫీస్ పెట్టాలన్నా ₹1,00,000 జాగృతి కోసం కార్యాలయాన్ని పెడుతున్నా అని చెప్పి చెప్తా ఉంది. 4వ తారీఖు నాడు కేసీఆర్కి ఏదైతే కాళేశ్వరం నోటీసులు జారీ చేసిందో దానిపైన ధర్నా కూర్చుండా పోతా ఉన్నా అని చెప్పి కవిత చెప్తా ఉంది. అంటే ఇది ఎందుకు కన్విన్స్ ఎందుకు, కన్ఫ్యూజ్ ఎందుకు? అరే మీరు కడిగిన అణిముత్యాలు ఉన్నారు కదా, కడిగిన అణిముత్యాలు ఉన్నారు. మీ మీద కంప్లైంట్ వచ్చింది, పోలీసు వాళ్ళకి నా మీద కంప్లైంట్ వస్తే 41 CRP నోటీస్ ఇస్తాడు. మనం పోకపోతే ఆయన మనకు FIR చేసి కేసు పెడతాడు. మీరు కడిగిన ముత్యాలు కదా, తీసుకోపోని 3-4 గంటలు కూర్చోబెట్టండి. కూర్చోబెట్టిన తర్వాత ఎందుకు 1వ తేదీ ఆఫీస్ ఓపెన్ చేస్తాం, 4వ తేదీ ఏముందని ధర్నా కూర్చుంటావు. ఏమంది కూర్చుంటావు? మా నాయన చేసిన అవినీతి సొమ్ము మేము పంచుకోవట్లేమో, పంచుకోవాలనే ఉద్దేశంతో నేను కూర్చున్నా. మేము పంచుకున్న తర్వాత మా నాయనను అరెస్ట్ చేసినా ఏం పర్వాలేదు, మీరు కనుక ముందుగా అరెస్ట్ చేస్తే మీకు అన్నీ చెప్పేస్తాడు, ఆ డబ్బులు CBIలు మొత్తం గుంజుకుపోయి అట్టు పెడతారనే ఉద్దేశంతో ధర్నా చేస్తుంది. అంటే ప్రేమతో కాదంటారు? ప్రేమతోటి ఎక్కడ? కపట ప్రేమ. డాడీ మంచిగా ఉన్నాడు, దేవుడు అంటుంది, మళ్ళీ ఈ పని చేసేది చేస్తుంది. ఒకవేళ నిజంగా కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడితే సక్సెస్ అవుతుందా? సక్సెస్ అవుతుందా? డిపాజిట్లు రావు. రావు. డిపాజిట్లు ఏ ఒక్కరికి వచ్చినా నేను నువ్వేం చెప్తే అది చేస్తా. ఓకే. కాంగ్రెస్లో కలవబోతా ఉంది, మరి కాంగ్రెస్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు చిరంజీవి సినిమా వస్తుంది, హౌస్ఫుల్ పోతుంది, టికెట్ దొరకదు. కాంగ్రెస్ అంటే ఏం ఓపెన్ ఉంది? ఆ దర్వాజా గాంధీ భవన్. మేము కమిటీలో ఉందాం, ఇవాళ అడ్వైజరీ కమిటీలో ఉందాం, డిస్కస్ చేస్తాం. తప్పకుండా ఏం చేయాలన్నా ఈమె రాగానే ఇచ్చేసి ఇంకో ప్రచారం ఏంటంట, మంత్రి అంట, మంత్రి పదవి. వారు మంచిగాడుకు హోమ్ మినిస్టర్ లేడు కదా, నీవేరా మీ తండ్రిని అరెస్ట్ చేయి, మీ అన్నం తీసుకుపోయి జైల్లో పెట్టి 4 ఇచ్చేయి, అన్ని పైసలు కక్కుతాడు, నువ్వు పెట్టుకో తీసుకుపోయి. అవి అన్నీ ఏముండయండి. మా దగ్గర కార్యకర్తలు ఉన్నారు, ఒక్కొక్కటి మిలిటెంట్ పని చేసి వీళ్ళని ఓడగొట్టాడు అని. ఈమె రాగానే ఈమె ఊపుకుంటా ఇట్లా తలకాయ ఊపుకుంటా రాగానే ఈయన హోమ్ మినిస్టర్ ఇస్తాడు. ఎవరన్నారండి? అది బయట ప్రచారం జరుగుతుంది, ప్రచారం చేయించుకుంటారు. కాబోయే ముఖ్యమంత్రి కవితని మొన్న ఊర్లలో ఎయిర్పోర్ట్లో మా గాంధీ భవన్ దగ్గర వచ్చి కాబోయే హోమ్ మినిస్టర్ కవితమ్మ అంటే ఉంటారు కదా కిరైకి వచ్చిన వాళ్ళు, తానే అంటే తందానే అనేటోళ్ళు ఉంటారు. అట్లా తందానే గ్రూప్ ఒకటి ఉంది, వీళ్ళు ఏం కాలేరు, మేము తీసుకోం. ఓకే అన్న, ఫైనల్గా తెలంగాణ ఉద్యమకారులు మీరు దాదాపు తెలంగాణ వచ్చి 11 ఏళ్ళు అవుతా ఉంది. ఎట్లా అనిపిస్తూ ఉంది 11 ఏళ్ల కాలం? అనేక మంది ఇంకా కూడా అమరవీరుల కుటుంబాలను గుర్తించలేరు, ఎవరైతే పోరాటాలు చేసారో అనేక మందిని ఇంకా గుర్తించలేరు, కళాకారులను పక్కన పెట్టారని చెప్పి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారు కొత్త సంసారం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టించినది 250 గజాలు కార్యకర్తలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని. తర్వాత వాళ్ళకు నేను అంటున్నా, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ డిక్లేర్ చేయాలి, వాళ్ళకు నెలకు 25,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి. ఒక ఫ్రీడమ్ ఫైటర్కు 25,000 ఇస్తారు. ఫస్ట్ క్లాస్ ట్రైన్ టికెట్లు అటువంటి మందమే బేర్ చేయాలి. కానీ పరిస్థితి బాగాలేదు, అప్పుల కుప్ప చేసిండు. మా మనసులో ఉంది అన్నీ చేయాలని. నేను ముఖ్యమంత్రితోటి మాట్లాడతా, ఫైనాన్స్ మినిస్టర్ తోటి మాట్లాడతా, పొన్నం ప్రభాకర్ ఆ రోజు ఉద్యమంలో పనిచేసినోడు చిన్నారెడ్డితో మాట్లాడతా, మేమందరం కూర్చుంటాం. తప్పకుండా నేను అక్కడ ఉద్యమకారుని, నేను ఒక కార్యకర్తని, కానీ ఉద్యమకారుని. ఉద్యమకారుల సమస్య తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా, ప్రభుత్వంతో ఇది చేస్తా, చేసి వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఇది చేస్తా. వాళ్ళు ఇందాక గన్పార్క్ వద్ద కూర్చొని కేసీఆర్ మాకు అన్యాయం చేసిండు, కాంగ్రెస్ న్యాయం చేస్తామని ఎదురు చూస్తూ ఉన్నాం, 2 తారీఖు నాడు తీపి కబురు చెప్తారేమో అనే ఆలోచనలో ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు.
నిజంగా 2 తారీఖు నాడు వాళ్ళకి ఏమైనా తీపి కబురు చెప్పబోతా ఉన్నారా? నేను అనుకోను అట్లా. నేను అనుకోను. ఇప్పటికే పరిస్థితి బాగలేదు. ఓకే. ఆర్థికంగా చాలా ఇదైనాము. ఆ రోజు ముఖ్యమంత్రి భూలతనంగా, ఏ ముఖ్యమంత్రి చెప్పాడు కానీ భూలతనంగా చెప్పాడు. ఆయన మనసులో ఏది పెట్టుకోడు, ఏది ఉంటే అది ముంగట చెప్తాడు. మేము చంద్రబాబు నాయుడు కాదు కదా, మేము కేసీఆర్ కాదు కదా, అన్ని కడుపులో పెట్టుకొని ఇట్లా నవ్వుకుంటా ఇట్లా కాలు ఉప్పం కాదు. ఉన్నది ముఖంలో ఉందని చెప్పేస్తాం, మేము మా మనసులో ఉందని చెప్పేస్తాం. తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎందుకు మనం ఆశించవద్దు? 14 సంవత్సరాలు తెలంగాణ గురించి మనం వేచి చూద్దాం. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ దృష్టికి తీసుకోపోతా, మల్లికార్జున ఖార్గే దృష్టికి తీసుకోపోతా, ఏఐసిసి దృష్టికి తీసుకోపోతా. మనం ఆ రోజు చెప్పిన వాగ్దానాలు ఇప్పుడు సర్పంచులు పాపం వాళ్ళు ఏమో పనులు అక్కడ చేసారు, బిల్లు ఏమో మా దగ్గర. మాకు సింపతి ఉంది సర్పంచులు అంటే. సర్పంచులు అంటే ఆ ఊరికి ప్రధాన పౌరుడు. అటువంటి సర్పంచుల గిట బిల్లు ఆగినవి మా గిట్ట ఉంది. వాళ్ళని అరెస్ట్ చేయడం అది మా పని కాదు. కానీ పరిస్థితి బాగలేదు. మీరు చేసిన పని ఏం చేసిరండి? వైకుంఠధామం కట్టండి. వైకుంఠధామం ఎక్కడ కట్టిరండి? ఏది అసైన్ భూముల మీద, ఎస్సీ ఎస్టీలకు ఇందిరాగాంధీ ఇచ్చిన భూముల మీద వైకుంఠధామాలు కట్టిరు. ఇప్పుడు మంకీ పార్క్ అని చెట్లు పెడుతురు. ఆ చెట్లు మంకీ పార్క్, మంకీలు కోతీలు బతకడానికి ఏమో ఎస్సీ ఎస్టీ అసైన్మెంట్ ల్యాండ్ గుంజుకోరు. అవి అన్నీ మనం తీసుకొని తప్పకుండా వాళ్ళకు న్యాయం చేస్తాం. అంటే ఇప్పటికే 13 మంది సర్పంచ్లు కూడా చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లోనైనా బిల్లులు తొందరగా రిలీజ్ అయితే చాలా మందికి విముక్తి కలుగుతుందని చెప్పి భావిస్తా ఉన్నారు. మాకు సింపతి ఉంది సర్పంచులు అంటే గౌరవం ఉంది. 13 మంది మా పీరియడ్లో చదవలే. మిత్తికి మిత్తి ట్రాక్టర్ తీసుకుంటావా సస్తావా, లేకుంటే నిన్ను సస్పెండ్ చేయాలన్నా అని చెప్పి మిత్తికి తీసుకొచ్చి ఆయన చేసినందుకు వాళ్ళు 13 మంది చనిపోయారు. అది సానుభూతి ఉంది మాకు. కానీ ఇక్కడ ఆర్థిక పరిస్థితి, ఒక దసరా రోజు నేను ఇద్దరం అన్నదమ్ములు అనుకున్నాం. తండ్రి ఒక పని చేస్తాడు, ఒక సంవత్సరం దసరా రోజు మంచి బట్టలు ఇప్పిస్తాడు. ఒక దసరాకు మనకు ఉండదు, పంటలు పండాయి అనుకో, మనం అడ్జస్ట్ అవుతాం కదా. అట్లా సర్పంచుల సంఘానికి నా ఉద్యమకారునిగా తప్పకుండా ఇవాళ కాకుంటే రేపు వస్తుంది. ముఖ్యమంత్రి గిట్ట అదన ఆలోచనలు ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ ఆలోచనలు ఉన్నారు. నేను అనేక సందర్భాలలో గుర్తున్నప్పుడు అన్న సర్పంచులకు ఏమన్నా చేయాలేమన్నామంటే చేద్దాము. ఇక్కడ పరిస్థితి మీరు చూస్తారు కదా. ఇట్లా 30 రోజులు తిరిగి రాగానే కొన్ని వేల కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలి మేము. అందు గురించి కొంత ఆలోచన ఉంది. తప్పకుండా అందరి సమస్యలు పరిష్కారం అవుతుంది. కొంత రిలీజ్ చేసిరు, ఇంకా కొంత అవుతుంది. ఓకే, రైట్. ఓకే, చూస్తున్నారు కదా, తెలంగాణ ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం. కానీ కొంత సమయం అయితే వేచి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఒక తెలంగాణ ఉద్యమకారులుగా నేను చెప్తున్నా అని చెప్పేసి రాముల నాయక్ అని అయితే చెప్తున్నటువంటి చూస్తున్నాను. థ్యాంక్ యూ.